Hello friends, welcome to our channel Food Delights హైదరాబాద్. మనము ఇవాళ ఇడ్లీ పిండితోటి గుంట పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి కోసం మనకు ఒక గుంట పొంగనాల పాత్ర అవసరం పడుతుంది. ఈ గుంట పొంగనాలు తినడానికి పల్లి చట్నీ లేదా టమాటా చట్నీ మంచి కాంబినేషన్. ఇడ్లీ పిండి తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి 1.5 గ్లాస్ మినపగుండు తీసుకోవాలి. మినపగుండ్లను కడిగిన తర్వాత 8 గంటల పాటు నానబెట్టాలి. మనము ఎన్ని గ్లాసుల మినపగుండు తీసుకుంటే దానికి డబల్గా ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. 1.5 గ్లాస్ మినపగుండ్ల కోసం నేను ఇక్కడ 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఈ కొలతలు పాటిస్తే ఇడ్లీలు పొంగనాలు మంచిగా వస్తాయి. ఇడ్లీ రవ్వను జాగ్రత్తగా కడుక్కున్న తర్వాత నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 గంటల పాటు నానబెట్టిన మినపగుండ్లను మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బుకున్న మినపగుండ్లను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకున్న పిండిలో 8 గంటల పాటు నానబెట్టిన ఇడ్లీ రవ్వను నీళ్లు లేకుండా గట్టిగా పిండుకొని వేసుకోవాలి. ఇలాగా ఇడ్లీ రవ్వను మొత్తం గట్టిగా పిండుకుంటూ మినపగుండ్ల పిండితోటి కలుపుకోవాలి. ఇడ్లీ రవ్వ పిండి రెండు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా రెండు కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టి రాత్రంతా ఉండనియాలి. రాత్రంతా మూత పెట్టి ఉంచడం వలన పిండి ఫర్మెంటేషన్ జరిగి పొంగుతుంది. ఇలా ఫర్మెంటేషన్ జరిగిన పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు ఎంత కావాలో అంత ఇడ్లీ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పొంగనాలు వేసుకోవడానికి గిన్నెలో తీసుకున్న పిండిలో తగినంత ఉప్పు, కట్ చేసిన ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఒక తరిగిన మిర్చి వేసుకొని కలుపుకోవాలి. పొంగనాల పాత్ర తీసుకొని అది వేడెక్కినాక దాంట్లో ఆయిల్ అప్లై చేయాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం గిన్నెలో తయారు చేసుకున్న పిండిని అన్ని గుంటల్లో సమానంగా వేసుకోవాలి. ఈ విధంగా పిండిని పాత్ర మొత్తం వేసుకోవాలి. పాత్రలో మొత్తం పిండి వేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి పిండి ఉడికేదాకా ఉండనియాలి. పొంగనాలు ఉడికినాక మరోవైపు తిప్పుకొని మరో 5 నిమిషాలు ఉండనియాలి. 5 నిమిషాల తర్వాత రుచికరమైన పొంగనాలు రెడీ అవుతాయి. సాఫ్ట్గా స్మూత్గా ఇడ్లీలు రావాలంటే ఎలాగా చేయాలో డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెట్టాను, ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఇడ్లీ పిండి తయారయ్యి ఇంట్లో ఉంటే ఒకరోజు ఇడ్లీలను ఒకరోజు పొంగనాలను వేసుకొని ఎంజాయ్ చేయవచ్చు. ఈ వీడియోలో చూపించినట్టు పొంగనాలను ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్.